డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ లోకి ఏపీ నుంచి మొత్తం నలుగురికి మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇద్దరు టీడీపీ ఎంపీలు, ఒక జనసేన, మరొకరు బీజేపీ. ఈ నలుగురికి కేంద్ర కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే జనసేన పార్టీ నుంచి ఎంపీ బాలశౌరి, బీజేపీ నుంచి పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కబోతోందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఏపీకి మొత్తం 4 కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇందులో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి హోదా దక్కనుండగా పెమ్మసానికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. రైట్. కేంద్రంలో మంత్రి పదవులకు సంబంధించి నలుగురు పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. గాయత్రి, మొత్తం మీద రేపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాల అధినేతలతోటి నిన్న అలాగే ఇవాళ జేపీ నడ్డా అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్నటువంటి పదవులు, స్థానాలపైన నేతలు చర్చించినటువంటి పరిస్థితి. అయితే మరోపక్క మంత్రివర్గ కూరుకుపోయిన దాదాపు కసరత్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఈసారి ఎన్డీఏ కూటమిలో టీడీపీ అలాగే జేడీయూకి అధిక ప్రాధాన్యం కలిగే శాఖలు దక్కే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కు కేబినెట్ లో ఛాన్స్ లభించనుంది అని చెప్పేసి ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జనసేన నుంచి ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఎంపీగా గెలుపొందినటువంటి ఎంపీగా బాలశౌరి అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరి, సో వీళ్ళిద్దరికి కూడా అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే టీడీపీ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో పట్టణాభివృద్ధి అలాగే జలవనరుల శాఖతో పాటు పరిశ్రమ శాఖలు టీడీపీ ఆశిస్తున్నట్టు ఢిల్లీలో టాక్. ఇక బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సో అది కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగమైనటువంటి శాఖలను కోరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏపీ బీజేపీ కోటలో పురంధేశ్వరి కూడా మంత్రివర్గంలో చోటు దక్కేటటువంటి అవకాశం కల్పిస్తుంది. మరోపక్క మంత్రి పదవి కోసం సీఎం రమేష్ కూడా ముమ్మరంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే రామ్మోహన్ నాయుడుకి ఉత్తరాంధ్ర అలాగే గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చేటువంటి నేపథ్యంలో రాయలసీమ నుంచి కూడా ఒకరికి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీలైతే 2 సహాయ మంత్రులు కూడా కోరేటటువంటి అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి టీడీపీ. మరోపక్క కీలకమైనటువంటి హోం అలాగే ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖలను బీజేపీ తమకే ఉంచుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే టీడీపీ దాదాపు 4 స్థానాలను ఆశిస్తోంది. అందులో 2 కేబినెట్ ర్యాంక్ తో కూడినటువంటి శాఖలతో పాటు 2 సహాయ మంత్రి శాఖలు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుతానికి ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి జేడీయూ కూడా 3 మంత్రి పదవులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే శివసేన, ఎన్సీపీ అలాగే ఆర్ఎల్డీ కూడా ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించినట్లు సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు బీహార్ కి ప్రత్యేక హోదా ప్రకటించడం ఇప్పుడే సీఎం నితీష్ కుమార్ కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా అంశం కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో కోల్పోయినటువంటి పరిస్థితులను కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో స్థానాలను తీసుకొని తద్వారా రాష్ట్రాభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలను చేపట్టాలనే ఉద్దేశంతోనే కేబినెట్ లో చేరుతున్నామని చెప్పేసి కూడా ఇదివరకే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.